ఖమ్మంలో ఇవాళ జరగాల్సిన బీజేపీ సభ వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. బిపోర్జాయ్ తుఫాన్ ఎఫెక్ట్ గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలో చాలా ఎక్కువగా ఉందన్నారు. అందుకే ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాల పర్యవేక్షణ బాధ్యతలు అమిత్ షాపై ఉన్నాయని ఆయన తెలిపారు. అందుకే సభను వాయిదా వేస్తున్నామన్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో సభ వద్దనుకొని వాయిదా వేసినట్లు చెప్పారు. త్వరలో భారీ బహిరంగ సభ నిర్వహించడం గ్యారంటీ అని, కార్యకర్తలు నిరాశ చెందవద్దని సంజయ్ పిలుపునిచ్చారు. నాగర్ కర్నూలులో ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్న నడ్డా సభ యథావిధిగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గౌరవ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశం మేరకు హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు 24 అవర్స్ మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ యొక్క బృందాలన్నీ కూడా ఇప్పటికే గుజరాత్ ప్రాంతానికి 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పోయినాయి. దాంతోపాటు ట్రైన్స్ అన్ని కూడా రద్దు చేయడం జరిగింది. రేపు గుజరాత్ తీవ్రం దాటేటువంటి అవకాశం ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పటికే ఆ ప్రాంతంలో వర్షాలు తీవ్రంగా పడడం, దాదాపు 50,000 మందిని ఆ ప్రాంతం నుంచి తరలించడం, దీన్ని దృష్టిలో ఉంచుకొని రేపటి పరిస్థితిని అంచనా వేసి ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో ఈ సమయంలో మనం బహిరంగ సభలు పెట్టడం మంచి పద్ధతి కాదని చెప్పి భావించి రేపు జరగాల్సినటువంటి బహిరంగ సభను వాయిదా వేయడం జరుగుతున్నది. రేపటి సభ కోసం దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. మంచి స్పందన ఉంది. దాదాపు 20 మంది నాయకులు గత 2-3 రోజుల నుంచి ఖమ్మంలో ఉండి కష్టపడి పనిచేస్తా ఉన్నారు. మంచి రెస్పాన్స్ ఉండే. ఒకటి రాజకీయాల కంటే ముఖ్యం ప్రజలను కాపాడడం ముఖ్యం. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సభను వాయిదా వేసిన త్వరలో ఎట్టి బస్సులో ఖమ్మంలో సభ నిర్వహించడం గ్యారంటీ. ఖమ్మంలో భారతీయ జనతా పార్టీ సత్తా ఏందో చూపడం గ్యారంటీ. ప్రజల నుంచి వచ్చినటువంటి ఈ స్పందన చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. మంచి రిపోర్ట్స్ వచ్చినాయి. దురదృష్టవశాత్తు సైక్లోన్ ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉండడం వలన ఈ సభను